హలో ఫ్రెండ్స్, బిర్యానీ ఈరోజు రైస్. నేను బగారా రైస్ చేస్తున్నాను తెలంగాణ స్టైల్లో. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పువ్వు, లో ఫ్లేమ్లో షాజీరా, లవంగాలు, ఆనియన్స్, ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఫ్రెష్గానే దంచుతున్నా. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా, కొంచెం సాల్ట్, దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం ఫ్లేమ్ పెద్దగా వేసుకున్నామా. బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నా. 2 కప్స్కి 1 గ్లాస్ వాటర్. ఇది 2 కప్స్కి 2 గ్లాసెస్ వాటర్ అనమాట, ఈక్వల్. 2 గ్లాసెస్. బట్ బాస్మతి రైస్ కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకొక 1 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటున్నాను. అంటే మొత్తం 3 గ్లాసెస్. 2 కప్స్ రైస్కి మొత్తం 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకున్నాం. వాటర్ బాగా మసులుతున్నాయి కదా, సో ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం అయితే అయిపోయింది. బగారా రైస్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ
సో టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? మీరు కూడా సేమ్ నాలానే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో. దీని తర్వాత చికెన్ కర్రీ కూడా చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.